వచ్చినంటే ఏం చేయాలా? మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్పాలి కదా, గందుకే వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. జోర్ మీన సాగుతున్న పుష్కర తానాలు, మసీదుల కాడ రంజాన్ ప్రార్థనలు, సార్మీన బెంగబెట్టుకున్న సచివాలయం, ఎన్నడొస్తాడో తెలవక అంతా అయోమయం, అమరావతి నగరాన్ని చూపెట్టిన చంద్రాలు, ఆహా ఏ మందాలు అంటున్నారు జనాలు, మీడియా ముంగటలిగిన ఎంకన్నా గిట్ల చేస్తే ఎట్లనే పువ్వు గుర్తు పెద్దన్నా, సీఎం సార్ ఇంటి మీద మనసు పడ్డ సత్తి, కేసీఆర్ సార్ ఇంట్లో ఉండాలంటే ఎంత నోసుకొని కూర్చోాలి, ఎంతమందికి వస్తుంది అక్క అసలు చదువుతాము, నువ్వేమో పోతా అంటుంటే అంటున్నావు. ముందుగల్లా ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ చెప్తున్నాం మా తీన్మార్ వార్తల తరపున. నెల రోజుల ఉపవాసాల తర్వాత నెలవంక కనిపించగానే రంజాన్ పండుగను జోర్దార్గా చేసుకున్నారు ముస్లిం సోదరులు. కొత్త బట్టలు, అలై బలై ఆత్మీయ పలకరింపులతోని పుల్లు ఖుషి చేసిండ్రు పండుగను. నాకు మొత్తం వార్త చెప్పాలని ఉన్నది కానీ వీడియోలు కూడా చూపించాలి కదా, గందుకే మా వాళ్ళు చూపిస్తారట, చూడండి. పాత బస్తీల గల్లీలు అన్ని రంజాన్ రంగులతోని ఎలిగిపోయినాయి. ఎటు చూసినా ముస్లిం అన్నదమ్ములు కొత్త బట్టలు వేసుకొని మసీదులకు పోతుంటే మస్తు మజా అనిపించింది. ఇక మక్కా మసీదులనైతే మస్తుగా అయింది పండుగ. అల్లాకు ప్రార్థనలు చేసి అలాయి బలాయి తీసుకున్నాడు మహాసంబరంగా నడిచింది. చార్మినార్ కాడ చిన్నోళ్ళు అలాయి బలాయి తీసుకుంటుంటే 400 సాల్ కా నిషాన్ సంబరం కొద్ది కిందికి తొంగి చూసింది. హిందూ ముస్లిం అని లేదు, అందరు అలాయి బలాయి తీసుకొని బీదోళ్ళు ఉంటే వాళ్ళకి దాన ధర్మాలు చేసిండ్రు పైసలు ఉన్నోళ్ళు. పోలీసోళ్ళు లీడర్లు అందరూ అలాయి బలాయి ఇచ్చిండ్రు ముస్లిం అన్నదమ్ములకు. ఇఫ్తార్ విందులు ఒడిచిపోయినాయి కావచ్చు ఇవాళ శామంగులు చేసుకున్నారు ఇళ్ళల్లా. మంచి స్వీట్లు వేసి అల్లా దయతో అందరు చల్లగా ఉండాలి అని ఆడకట్టోళ్ళకు కూడా వంచిండ్రు. హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో అంతటా గీతీలనే ప్రార్థనలు అలాయి బలాయిలు నడిచినాయి. ఇక రంజాన్ పండుగ ముచ్చట్లు ఎంత చెప్పినా తక్కువనే గాని తీన్మార్ వార్తల తరపున మళ్ళొక పారి ఈద్ ముబారక్ చెప్తున్నాం. దేవుళ్ళు లేని గుడి, పంతులు లేని బడి, నీళ్లు లేని మడి ఎట్లుంటాయుల్లా? చూడ వశమైతుందా? అసలు ఎవ్వలన్నా అటు మోకాన పో వశమైతుందా? కాదు కదా. ఆగో నెల రోజుల సంధి మన సెక్రటేరియట్ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. సచివాలయం ఆఫీస్కి ఏమైంది? అంత మంచిగానే ఉన్నది అని అనుకుంటుండ్రా? అట్లయితే మీరు హుస్సేన్ సాగర్ మురికి నీళ్ళల్లా మూతి పెట్టినట్టే. ఎందుకంటే అద్దులేండ్రి, నేను చెప్పను కానీ మా వాళ్ళు చెప్తారు, ఏనండ్రి. ఏదైనా పనివాడి సీఎం సార్కు డైరెక్ట్గా దరఖాస్తు పెట్టుకుందామని సచివాలయానికి రాకుండ్రి. ముఖ్యమంత్రి సార్ కాదు కదా, మంత్రులు కూడా దొరకరు. ఎందుకంటే సీఎం సార్ ఆఫీసులు ఉంటలేడు కావచ్చు. దగ్గర నెల రోజులు అయింది కేసీఆర్ సార్ పాదం మోపక. ఇక ముఖ్యమంత్రి సార్ వస్తలేడు కదా అని మంత్రులు కూడా బుద్ధి పుట్టినప్పుడు వచ్చి ముఖం చూపించి పోతున్నారట. ఇక కేసీఆర్ సార్ అయితే బేగంపేటలో ఇంటికాడుండి అన్ని పనులు నడుచుకుంటున్నాడు. ఆఫీసర్లను మంత్రులను ఇంటికే విలువ నప్పుకొని గూగుల్ మ్యాపులు ముంగటేసుకొని గుళ్ళు ప్రాజెక్టులకు నక్షలుగా ఇస్తున్నాడు. సఫాయి కార్మికులను కూడా ఇంటికే పిలిచి జీతాలు పెంచిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని ఒట్టు పెట్టి లడ్డూలు తినిపించి తోలిండు. అర్జెంట్ ఉంటే సార్తానికి వచ్చే ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకొని పోతున్నారట ఆఫీసర్లు. అయితే సచివాలయానికి వాస్తు బాగలేదని వస్తలేడని కొందరు, ఏ కాదు పానం సుస్థి చేసిందని ఇంకొందరు అనుకుంటున్నారు బయట. వాస్తో చూస్తో తెలియదు కానీ సీఎం సార్ రాకపోయేసరికి చాలా పనులు పెండింగ్లో పడ్డాయట ఆఫీస్లో. సార్ చూసి ఓకే చేయాల్సినవి షాన్నే ఉన్నాయట. ఇక ఆఫీసర్లు వచ్చి షాయలు దాగి టైం ఉంటే ఏమైనా పని చేసి పగడిపువ్వ తిని ఎల్లమే బయట పడుతున్నారట. ఎర్రగడ్డల్లో సికింద్రాబాద్లో ఇంకో తానో ఏన్నవో తాన వాస్తు చూసి కొత్త బిల్డింగ్లకు ముగ్గు పోసి పనులు సురువు చేసినాకనే వస్తాడు కావచ్చు అని అనుకుంటున్నారు పబ్లిక్. ఆహాహా, ఆ బిల్డింగులు, అద్దాల మేడలు, ఆ రోడ్లు, పచ్చటి పార్కులు, బ్రిడ్జీలు, మెట్రో రైళ్లు, పట్నం నడిమిట్లకెళ్ళినది, అలా పడవల షికారి, ఆహాహాహా ఎంత ముద్దుగున్నాయి. అబ్బా, దునియాలా గిసొంటి పట్నం ఇంకేడుండదు కావచ్చు. అందానికే అందం ఆ పట్నం. ఏహే, ఎంతసేపు ఊరిస్తావు? ఏ పట్నం ఏ దేశంలో ఉన్నదో చెప్పు, గా అందాలేమో మేము కూడా చూస్తాం అని అంటున్నారు కదా, చూడండి. ఈ పోర్టువల్ చూస్తుంటే ఏం దేశమో అని అర్థమైతలేదు కదా.
ఇది మన దేశమే. అవును, మన దేశమే, మన పక్క రాష్ట్రమే. ఆంధ్ర కొత్తపట్నం, చంద్రాల సార్ కలల నగరం అమరావతి కడితే ఇగో గిట్లనే ఉంటది. అమరావతిని ఎట్లుంటుందో చూడాలే అని అనుకునేటోళ్ళు చాలా మందే ఉంటారని ఆంధ్ర సర్కార్ గీ పోట్వలను బయటకిడిచింది చూడుండ్రని. మొగుళ్ళు దాకే బిల్డింగ్లు, నూనె పారవస్తే దోషిళ్లతో నెత్తుకునే చక్కటి రోడ్లు, కృష్ణానది మీద ఏక్ నెంబర్ బ్రిడ్జి, రయ్యమని గాల్లూరుకొచ్చే మెట్రో రైళ్లు, నడిమిట్ల నది, అటుబాజుకి ఇటుబాజుకు పార్కులు, మైదానాలు చూస్తుంటే బయటి దేశం నగరం లెక్కనే కొడతలేదు. గాలి మోటార్ మీదకెళ్ళి చూస్తే ఇగో గిట్లనే ఉంటది. చంద్రాల సారు సింగపూరు, చైనా, జపాన్ దేశాలు తిరిగొచ్చి గీ తీర్ల కంప్యూటర్ల బొమ్మలు గీపిచ్చి కొత్తపట్నం రూపం పబ్లిక్ కు చూపించిండు. ఇదివరకే ముగ్గు వాసింది కాబట్టి శంకుబండ వాతి సేమ్ టు సేమ్ గిట్లనే అమరావతి నగరాన్ని కట్టిస్తాడు. గింత మంచి గట్టినాక అమరావతి జల్దిగానే ప్రపంచ పటంలకెక్కుడు ఖాయమే. ఇక కొత్త నగరాలు కట్టేటోళ్ళు తప్పకుండా దీన్ని చూసిపోతందుకు వస్తారు. కాశీ చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. ఈ శాస్త్రం మనందరికి ఏర్కున్నదే. మరి కాయని చెట్టు పరిస్థితి ఏంది? ఆ చెట్టు ఏం కావాలి? ఇగో ఓ ముచ్చట్ల వెంకయ్య నాయుడు సార్ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చిన కాన్నుంచి పాస్ అయి రాష్ట్రం వచ్చేదాకా వెంకయ్య సార్ హస్తం అన్నింట్లున్నది. అధికారంలో లేనప్పుడే చెయ్యి గుర్తోళ్లకు చేతి సాయం చేసిన పార్టీల పెద్ద మనిషి అధికారంలోకి వచ్చినాక అదే చెయ్యిని వెనక గుంజుకుంటావా సారు? వీళ్ళు అడుగుతున్నదేదో జల్ది నిప్పేరాదు. అబ్బా, తెల్ల పంచే, తెల్ల అంగి, మీదకెళ్ళి నల్ల కోటు, మన వకీలన్నలు పంచలు చుట్టుకొని ఎంత ముద్దుగా తయారైనరో. పొత్తుల హైకోర్టు వద్దు, మాది మాకు కావాలని ఇట్లా బయలుదేరిండ్రు సెంటర్ మంత్రి వెంకన్న సార్ ఇంటికి. అంటే సార్ పంచగడతాడు కాబట్టి వీళ్ళు కూడా పంచగట్టే సార్ ఇంటికి పోయి ధర్నా పెట్టిండ్రు. హైకోర్టుల కోసం వెంకయ్య నాయుడు గారు వెంటనే అగో సార్ కినబడినట్టున్నది, చిన్నగా బయటకు వచ్చిండు పంచకట్టుతోని. ఏ వాళ్ళు మా వాళ్ళు మీకు ఈడేం పని అని పోలీసు వాళ్ళు నాడికెళ్ళి ఎలగొడుతున్నాడు. ఇక పిలవంగానే వచ్చిండని ఫుల్ ఖుషి అవుతుండ్రు వకీళ్ళు. ఇక దరఖాస్తు కాగితం పరీక్ష వాటి చదివిండు సారు. ఓ సారు, వాళ్ళతోనేనా మాట్లాడేది? మాకు వినబడతలేదు, జర మైకులం కూడా చెప్పు, రాదే చెప్పేదేందో. నరేంద్ర మోడీ గారు ప్రతి విషయాన్ని శ్రద్ధ తీసుకొని ప్రపంచం నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది చట్టాలోని రుసుగులను తొలగించి జనధన యోజన పేరుతో 16,40,00,000 మందికి. అరే, హైకోర్టు ఎన్నడూ ఇడగొడతారో చెప్పమంటే మీ మోడీ సారు ఆయన గొప్పతనం గురించి చెప్తావేంది సారు? నువ్వు ఇందాక వేరే విషయాలు చెప్పారు. మీకేమో చెప్పేదానికి అధికారం ఉందా? నేను చెప్పేదానికి అధికారం ఉందా? మీరు రాజకీయంగా విమర్శలు తలుచుకుంటే మీ హక్కు మీకు. ధన్యవాదాలు అందరికీ. అయ్యో, గట్ల అలిగిపోవద్దు సారు. అందరికీ ధన్యవాదాలు. మీకు ఆసక్తి లేదు, ఎన్డీఏ చంద్రబాబు నాయుడు ఆ విషయంపై ఎక్కువ శ్రద్ధ. ఏ గట్ల అనొద్దు సారు, మీరేం మాట్లాడినా మాకు ఆసక్తే సారు. మోడీ సార్కు దగ్గర మనిషివి కావచ్చు గా హైకోర్టును జల్దీ నడిపించే ముచ్చట చెప్పని కోరుతున్నారు సారు లాయర్లంతా. పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా న్యాయశాఖ మంత్రితో మాట్లాడి త్వరితగతిన ఆ పని చేపట్టమని చెప్పి కోరుతాను. మంచిది సారు, గా పని ఏదో జల్దిన వేసిరంటే పట్టు పంచాలు పెట్టి మీకు సన్మానం చేస్తారు వకీళ్ళంతా. అబ్బా, ఈ ఏసి సప్పుడు ఒకటి ఊకే చెవులల్లా శంఖ మోదినట్టే వస్తుంటది. బంద్ చేయండి అన్న అంటేనేమో మా వల్లినరు, నాకేమో చిన్నపాటి సప్పుడైనా అస్సలే పడది. చెవులకెళ్ళి రక్తం కారినట్టు అనిపిస్తుంది. ఇక రోడ్డు మీద పోతా అంటే ఎవరన్నా ఆరన్ కొట్టినా, సైకిల్ బెల్లు కొట్టినా, సైలెన్సర్ లేని కూటర్ సౌండ్ విన్నా నాకైతే వాళ్ళని తీసి బండ గుట్టబుద్ధి అవుతుంది. మీరేమనుకున్నా మంచిదే. చూడుండ్రి, గసొంటి సప్పులతోని ఎసొంటి రోగాలు వస్తాయో. సప్పుడు ఎక్కువైతే చెవులు గిల్లులు పడతాయన్న ముచ్చట ఎరికే గాని గుండె జబ్బుల సోంటి పెద్ద పెద్ద రోగాలు కూడా వస్తున్నాయి అటుల్లా. పట్టణాలల్లా స్కూటర్లు, బస్సులు, కార్లు కొట్టే హారన్ సప్పుడుతోనే చెవుపోటు, రాత్రి నిద్ర పట్టకపోవడు, ఆఖరికి పిచ్చి కూడా లేస్తాందని ఇంగ్లాండ్ దేశపోళ్ళు ఇగో గీ ముచ్చట దొరకబట్టిండ్రు. ఆడ ఈడని కాదు, ఏ పట్నంలో చూసినా గిదే కతున్నదట. మరి కదానుల్లా చిన్న పొరగాళ్ళు చదివే బల్లకాడ, దావకాన్ల కాడ హారన్లు కొట్టొద్దు అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టినా ఎవరు పట్టించుకుంటారు? ఎంతసేపు కీ 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 అని ఒత్తుకుంటూనే ఉంటారు. ముంగట అడ్డం వస్తే కొట్టేటోడు ఒకడైతే ఉత్తగానే సంబురాన్ని కొట్టేటోడు ఇంకొకడు. గిట్లా ఎటు చూసినా పొద్దుందాకా తెల్లందాకా పట్నంలో ఉన్న రోడ్లు హారన్ల సప్పుడుతోని మోగుతుండే వరకు పట్నపోళ్ళందరికీ తెలియకుండానే లేనిపోని రోగాలు వస్తున్నాయట.
గందుకే అందరు సర్కారోళ్ళు గీ పట్న పొలాన్ని బతికిచ్చేదందుకు బండ్ల సప్పుడు తక్కువ చేసే ఉపాయం చేస్తున్నది. మన కాన్నైతే ఉత్త పుణ్యానికి ఎవరన్నా హారన్ కొడితే ఎంబటే 100 నెంబర్కు 100 ఈ నెంబర్ కన్నా, లేకపోతే 9010203626 ఇగో గీ నెంబర్ కన్నా ఫోన్ చేయండి ట్రాఫిక్ వల్ల పెద్ద సారు జితేందర్ సారే చెప్పిండు. జర్ర మీరు కూడా మీ బండ్ల హారన్ కొట్టుడు జర్రని తదుపులో పెట్టుకోండ్రి, ఆపతిని తప్పియుండ్రి. గప్ప సరుగు లేరు ఎక్కడ పోయిందో, ఇలా బుచ్చన్న సరుగు లేరు. సంపదానా ఓ సంపదానా, సెక్రటరీ సీనా ఎక్కడ ఉన్నాను? నాకు తెలియదు, ఎవరు అడిగాను. ఫాన్ సార్ ఓ ఫాన్ సార్, ఈ సెక్రటరీ సీనా ఏడుంటారు? ఇలా సెలవు కదా సెక్రటరీ, బయట స్టోరీ పోయింది. ఎప్పుడు వస్తారు? సాయంత్రం. ఏం పని? చాలా అర్జెంట్లో పని ఉంది, అన్ని చెప్తారు సార్. పడతాకో ఇక సెక్రటరీ సీనానే ఏమి స్టోర్ దానికి పోయిండు? నాకు తెలియదు. తెలియదా? నువ్వు టిఫిన్ డబ్బాలు ఏం కూర తెచ్చినావు? చిక్కుడుకాయ. మళ్ళీ అదైతే ఎరుకుంది కానీ మన ఈ లేఖలు ఎరుకుందో తెలియదా నీకు? ఆగో ఆఫీస్ లోనే మళ్ళా ఏదో దుకాణం తెరిచిండు. హా? తమ్మి ఓ సత్తి, ఓ సఫితక్క, ఇగో ఇలా లొల్లిలో ఉంది, బయటకు వస్తున్నా, ఆగు, ఈయన వార్తలేరు. అక్క ఇగో సెక్రటరీ సీనా ఏడుంటుందో నీకన్నా ఎరుకనా? సీనన్నతో నీకేం పని తమ్మి? నన్ను కేసీఆర్ సార్ దగ్గరికి తోలుకపోమంటాను, అడుగుతా, మస్తు పని ఉంది నాకు. ఎందుకు తమ్మి కేసీఆర్ సార్ ఏం అడుగుతావు? అక్క కేసీఆర్ సార్ నన్ను వారం దినాలు దాటుకోమంటా అని బతిమలాడతా. నీకేం తక్కువైంది? 3 పూటలు అండి పెట్టినందుకు ఈడ సావిత్రి ఉన్నది కదా, అయినా కూడా చాలతలేదా? ఇయ్యాల సందు నాకు సాఫీ చక్కలేరు, ఎవరు లేరు, నాకు దిక్కే లేరు, నేను దిక్కుమాలోని పో. శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఇంకేదో మాట్లాడిండట నీ అసుంటోడు. అని కూడా రమ్మనాక నేను ఎంత తోలుకపోతా. అక్క కేసీఆర్ సార్ ఎంత మంచోడు అక్క, ప్రత్యూష అక్క అనేటామను ఇంటికి వాళ్ళు తోలుకపోయి సాదుకుంటా అంటున్నారు. పాపం ఆ ప్రత్యూషకు వెనక ముందు ఎవ్వరు లేరు తమ్మి. అలా నాయన సవతి తల్లి మస్తు కొట్టిండ్రు, నీకు తెలుసా? నన్ను కూడా కొట్టిండ్రు కర్ఫ్ మీద, అప్పుకు వడ్డీ తీసుకొనేమో సావుకారి కొట్టిండ్రు. మళ్ళా చిన్నకి తారకు 7,000 రూపాయలు కిరాయి తీసుకొని ఇంట్లో కొడుతున్నాడు కర్ఫ్ మీద. ఈ హుషార్ మాటలకైతే ఏం తక్కువ లేదు. నేను కూడా ప్రత్యూష అక్క లెక్కనే దెబ్బ తిన్నోనే కదా అక్క, అందుకే కేసీఆర్ సార్ని అడుగుతా కొన్ని దినాలు సాదుకోమంటా అని. నువ్వు తిన్న దెబ్బలు ప్రత్యూష తిన్న దెబ్బలు ఒక్కటేనా? నీ బిత్తిరోడా. అవునక్క నేను నిజంగా బిత్తిరోనే, మరి ఉన్న 3 ఎకరాలు ఇడిచిపెట్టి పట్నం వచ్చాను కదా, బెటరోనే అయితే మళ్ళా. అరే నువ్వేడ దొరికినవురా నాయన? మీ అమ్మ మా అమ్మ అక్క చెల్లెలు కదా అక్క, ఏదో దొరికినావు అంటున్నావు ఏంటిదో? అట్లా కాదు తమ్మి, ఇగో నీకు నాకు అమ్మ నాన్నలు అందరు ఉన్నారు. పాపం సార్ సాదుకుంటా అన్న ఆమెకు మనలెక్కి ఎవ్వరు లేరు. ఇగో అక్క ఎవరు లేరు అంటాను నాకు చూడు, కేసీఆర్ సార్ ఉన్నారు కదా అక్క ఫస్ట్ అక్కకు. అక్క 1వ తారీఖు మనకు జీతం వస్తుంది కదా అక్క, నేను 6,000 రూపాయలు తీసుకుపోయి ఫస్ట్ అక్కకి ఇచ్చొస్తా. గట్లన్నావు, గది మంచి పని. అగో ఆ పిల్ల గోస చూసి సార్ లెక్కనే చాలా మంది సాయం చేస్తామని వస్తుండ్రు. కేసీఆర్ సార్ది గంగాలం అసోంటి పెద్ద మనసు అక్క. అవును తమ్మి, దానగుణంలా కర్ణుడే సారైతే. అక్క సారోళ్ళు ఇంట్లో 6 దినాలు ఉంటినంటే మస్తు కోడి చికెను మేక మటను మళ్ళీ షాఫలు గీఫలు అక్క ఎక్కడ చూసినా చల్లగాలి వేసిలే ఉంటాయంట, మళ్ళీ కాలరాలు కూడా తిరగవచ్చు, మస్తు తెల్లగా అయ్యి వస్తా అక్క నేను. నీ పోరన్కిన వాడెత్తు, బ్రేకింగ్ న్యూస్ ఏదుంటే అదే పట్టుకొస్తాడు, గిట్ల నా బేజ తింటాడు. ఓ అక్క శనివారం నాడు నేను ఏం ముట్టుకోను కదా, బేజగీజ ఎందుకు అంటున్నావు? మళ్ళా మంచిగా ఉన్నా చూడు అక్క, చెప్తున్నా చూడు. మళ్ళా చూడు తమ్మి, నీ నోట్లకెళ్ళి ఇంకో మాట వెళ్ళిందనుకో ముంగటి 2 పనులు ఊడగొడతా. కేసీఆర్ సార్ ఇంట్లో ఉండాలంటే ఎంత నోసుకొని పుట్టాలి, ఎంతమందికి వస్తుంది అక్క అసలు అడుగుతాము, నువ్వేమో పోతా అంటుంటే అంటున్నావు. ఏంది ఏమో అంటున్నావు? ఇక మా సాఫీ దాకా కూడా నాకు కూడు పెడతలే గంజి పెడతలేరు, ఆయనతో ఆటలు పెడుతున్నాను అంటాను, సంగఫోలకు చెప్తా, అప్పుడు నేను తీసుకుపోయి టౌన్ లేస్తారు, నన్ను కేసీఆర్ సార్కు వర్తిస్తారు. అమ్మా నా పేరే చెప్తావా? ఆగు తాగు, వార్తలు చదివినాక నీ పెళ్లి చేయకపోతే చూడు. ఆయన అక్క పెళ్లి చేస్తావు, పత్రికలు మంచి వస్తాగు. సత్య సంగతి విడిచిపెడితే ప్రత్యూష పడ్డ కష్టాల్ని తెలుసుకొని కేసీఆర్ సారు కుటుంబంతో సహా దౌకాన్కొచ్చి ఆమెను చూసిపోయిండ్రు. కేసీఆర్ సార్ లెక్కనే చాలా మంది ఈమె పరిస్థితి గురించి తెలుసుకొని ఆమెకు అండగా మేముంటాం అని ముంగట్కొచ్చిండ్రు. పోసాని సార్ అయితే నేను సాదుకుంటా అని అన్నాడు. పెద్ద మనసున్న వీళ్ళందరినీ ఓ పారి మనమంతా మెచ్చుకోవాలులా. కానీ మా సత్తికేమో మంచిగా తినచ్చు, సారీలు చూడొచ్చు అన్నట్టు అర్థమైంది. అబ్బబ్బబ్బబ్బబ్బా
ఏం జనం ఏం జనం, ఏ బస్ స్టాండ్ చూడుండ్రి, ఏ రైల్వే స్టేషన్ చూడుండ్రి, రోడ్లు గల్లీలు దుకాన్లు, హబ్బా ఏడ చూసినా మందంటే మంది కలుపుండ్రి. మా మంగళసుంటోళ్ళు కూడా తప్పిపోతారు. హాగో గంతమంది జనం వస్తున్నారు. ఎక్కడనుకుంటున్నారా? పుష్కరాలకు పుణ్యతానానికి పోయేటోళ్ళతోని ఫుల్ ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. అబ్బాబ్బా ఏం జనము, ఏడ చూసినా జనమే జనం. అన్ని బాటలు అటు దిక్కే, అందరు పుష్కరాలకే. శని ఆదివారాలు 2 రోజులు సెలవులు వచ్చే వరకు గోదావరి పుష్కర తానాలు పుష్కర మంది చేసిర్రు. తొలిసూరు దినం కంటే ఇయ్యాలనే ఎక్కువ మంది పుష్కరాలకు వచ్చిర్రు. ఇక హైదరాబాద్ పట్టణం అయితే మొత్తం ఖాళీ చేసినట్టే అయిపోయింది అనుకో రాదుర్రి. అందుకే సీఎం కేసీఆర్ సార్ ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్లనే అన్ని చూసుకుంటా ఎవ్వలకేం తగ్లిఫులు రానియద్దని మంత్రులను ఆఫీసర్లను జిల్లాలకు తోలిచ్చిండు. 2 రోజులు నుంచి కదలద్దని ఆర్డర్ వేసిండు. కానీ చూడురిగో ఉష్కబోతే రాలనంత జనం పుష్కరాలకు బయలుదేరే వరకు తొవ్వలన్నీ ఎట్లయిపోయినాయి చూడుర్రి. అడుగు ముంగటికి వెయ్యాలంటే గంటల కొద్ది నిలబడే పరిస్థితి వచ్చింది. పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇరాం లేకుండా కష్టపడ్డా ట్రాఫిక్ తిప్పలైతే తప్పియలేకపోయిర్రు. ఇక అటు ఆంధ్రాలో కూడా పుష్కరాలు జోరుగా నడుస్తున్నాయి. మొదటి దినం నాడు మనుషులు చచ్చిపోయే వరకు చంద్రాల సారు మళ్ళా బయటికి వెళ్లకుండా రాజమండ్రిలో ఓ ఆఫీసులో కూర్చొని టీవీలు చూసుకుంటూనే పనులు చేపిస్తున్నాడు. ఇగో ఇదంతా గిట్లుంటే 3 నిమిషాలకు ఎక్కువ నీళ్ళల్లో ఉండకూర్రి అని పెద్ద డాక్టర్లు చెప్తున్నారులా. ఎక్కువ మంది జనం ఒక్క దిక్కే తానాలు చేసే వరకు ఆ నీళ్ళల్లా ఈకోలి అనే పురుగులు బగ్గ తయారైనాయట. వావ్వో, ఈకోలి అంటే చిన్నదా, అది మనిషికి పట్టుకున్నదంటే పెద్ద పెద్ద రోగాలు అన్నీ వస్తాయి. 3 నిమిషాల ముచ్చట మరవద్దని మీ వాళ్ళు అందరికీ చెప్పుర్రి. ఇక దిక్కు హైదరాబాద్లా ఒడిశాలా దేశం అంతటా జగన్నాథ యాత్ర కూడా ఈ తీరుగానే నడిచింది. లక్షల కొద్ది జనం యాత్రలు చేరి దేవుణ్ణి మొక్కుకున్నారు. కేసీఆర్ సార్ చెప్పలేడా, అడవిలో చెట్లుంటే జీవరాశులు ఊళ్ళకెందుకు వస్తాయి, మనుషుల మీద ఎందుకు పడతాయని? అది 100కి 120 పాళ్ళు నిజమేనుల్లా. అడవులు పల్సగా వరకు జీవరాశులన్నీ మనుషులతోని మేం కూడా కలిసి ఉంటాం అని ఊళ్ళకు ముచ్చట పెట్టేందుకు వస్తున్నాయి. పాపం ఆటి బాధను అర్థం చేసుకోలేని మనుషులేమో ఆటిని చూసి భయపడుతున్నారు. అగో పులి అంటే ఇగో తోక అన్నట్టు అయింది కర్నూలు కాడ. అడవిలోకెళ్ళి ఒక పులి పొలాలకు వచ్చింది. ఇగేమున్నది, రైతులకు కూలోళ్లకు కంటి మీద నిద్ర లేకుండా పోయి ఎట్లకెళ్ళొచ్చి మీద పడుతుందోనని బల్రను గోల్రన్ ఇంటికి కొట్టుకొచ్చుకున్నారట. కంట్ల పడితే ఖతం చేస్తుందని. పులి భయానికి 2 దినాలు వణికిపోయిన పబ్లిక్ ఆఖరికి అడవి శాఖ ఆఫీసర్లకు ఫోన్ కొడితే పెద్ద వ్యాన్ వేసుకొని వచ్చిండ్రు. పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని 2-3 గంటలు తిప్పలవాడి పులి ఏడున్నదో జాడగని పెట్టిండ్రు. దూరంకెళ్ళి మతుతూటాలు కొట్టి పడిపోయినాక ఇగో గిట్లా మోసుకొని వ్యాన్లకు ఎక్కించుకుండ్రు పానంతోని. జీవాల డాక్టర్ వచ్చి పరీక్ష వాటి చూసి ముసలి పులి కుసకుస ఉన్నదని గ్లూకోసులు పెట్టిండు. ఇక 2-3 మంచి సూదులు ఇచ్చేసరికి జర నిమ్మల పడ్డది పులి. ఇక ఆంచెల్లి చక్క తిరుపతి జూ పార్కు తీసుకుపోయిండ్రు చదువుతందుకు. కానీ చూడుండ్రి, అడవిలో గాసం దొరకక పులులు కూడా ఎట్లా బయటకు వస్తున్నాయో, గందుకే చెట్లు పెంచాలి, అడవులు కాపాడాలి అని చెప్తున్నాం. జోర్ మీన సాగుతున్న పుష్కర తానాలు, మసీదుల కాడ రంజాన్ ప్రార్థనలు, సార్మీన బెంగబెట్టుకున్న సచివాలయం, ఎన్నడొస్తాడో తెలియక అంతా అయోమయం. అమరావతి నగరాన్ని చూపెట్టిన చంద్రాలు, ఆహా ఏ మందాలు అంటున్నారు జనాలు. మీడియా ముంగటలిగిన ఎంకన్నా, గిట్ల చేస్తే ఎట్లనే పువ్వు గుర్తు పెద్దన్నా. సీఎం సార్ ఇంటి మీద మనసు పడ్డ సత్తి. కేసీఆర్ సార్ ఇంట్లో ఉండాలంటే ఎంత నోసుకొని చూడాలి, ఎంతమందికి వస్తుంది అక్క అసలు నువ్వేమో పోతా అంటుంటే అంటున్నావు. చూసిండ్రు కదా, ఇవి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మారు ముచ్చట్లు. మళ్ళీ 3 మారు వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.